కుంకుమార్చన ఒక రోజు ముందవుతుంది. ఆ ముందుకు కుంకుమార్చన కోసం మేము గుడికి వెళ్ళినాము. గుడికి వెళ్ళిన తర్వాత మేము ఒక 10-15 మందికి గుడికెళ్ళి గుడిలో కూర్చున్న తర్వాత మంత్రులు గారు వచ్చి మీరు ఇక్కడ ఉండద్దట గ్రామ కమిటీ వాళ్ళు చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు ఏమో మీరు వెళ్ళిపోన్నట్టు మంత్రులు గారు చెప్పారు. గ్రామ కమిటీ వెళ్ళిపోతుందని వెళ్ళిపోమంటున్నారని మేము అక్కడ నుండి వచ్చి బాధాకరణంగా ఎంత ఒక ఆడబిడ్డల్ని 100 మందిలకించి 10-15 మందిని బయటకు పంపిస్తే మాకు ఎంత బాధాకరణంగా ఉంటుంది. ఇట్లాంటిది ఏ ఆడబిడ్డకు కూడా జరగకూడదు. ఏదైనా ఉంటే మా వాళ్ళతోనే తెలుసుకోవాలి. కానీ మా ఆడవాళ్ళని అట్లా బయటకు పంపిస్తారా ఇక్కడ నుండా? మేము బాధతో బయటకు వచ్చి మా గీత కార్మికులను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. కానీ మాకు ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు, ఏమీ కూడా రాలేదు. మేము 3 డేస్ అవుతుంది కేసు నమోదు చేసి మాకేమో న్యాయం జరగలేదు. మేము ఇక్కడికి జిల్లా కలెక్టర్ దగ్గరికి న్యాయం కావాలని వచ్చినాము. మాకు న్యాయం చేయండి మా గీత కార్మికులకు అని మేము కోరుకుంటున్నాము. రేగట్ల మండల్ మాది. అయితే మన ఆల్రెడీ గౌడ సంఘం నుంచి ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్న దాని గురించి అని చెప్పేసి మేము ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కుంకుమార్చన జరుగుతుంది అందరూ రావాలి అని చెప్పేసి అందరికీ అనౌన్స్ చేశారు. చేస్తేనే మేము అందరం పూజ సామాగ్రి తీసుకొని అక్కడ గుడికి వెళ్ళినాము. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఇదైతే అందరూ వచ్చినట్టుగానే మేము అక్కడ వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏం చేశారంటే మంత్రులు గారు వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే మేమే ఎందుకు వెళ్ళిపోవాలంటే మేమే వెళ్ళిపోవాలా అందరూ అంటే లేదు ఓన్లీ మీ గీతా కార్మికులు మాత్రమే వెళ్ళిపోవాలంటే మీ గీతా కార్మికులు ఎందుకు వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి అంటే లేదు మీరు వెళ్ళిపోమంటున్నారు గ్రామ కమిటీ చెప్తుంది అంటే గ్రామ కమిటీ మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోతుంది? మీకు ఏదైనా సమస్య ఉంటే ఊళ్ళో కూర్చొని పరిష్కరించుకోండి దాని తర్వాత పండగ తర్వాత. కానీ పండగ రోజు మమ్మల్ని అవమానించడం మీద ఆడవాళ్ళని అవమానించడం మీద నాకు అర్థం కాదు. మీరు ఏదైనా ఉంటే తర్వాత ఊళ్ళో కూర్చొని తర్వాత పరిష్కరించుకొని ఇది కాదు ఇది అని చెప్పుకోవాలి. కానీ మమ్మల్ని కూర్చుకొచ్చిన వాళ్ళని బయట ఊరి నుంచి వస్తేనే మనం వేరే వాళ్ళు వస్తేనే గుడికి రానివ్వకుండా ఉండం. అలాంటిది ఊరి వాళ్ళని బయటికి ఎంటేస్తే అది ఎలా ఉంటుంది అసలు? అది మాకు బయటికి ఎందుకు ఎంటేశారో అది మాకు కావాలి అంతే. భూస్వామ్య సమాజం ఏ కులాలను అంచివేసిందో ఈ రోజు బీడీసీలు ఆ విధంగా అంచివేస్తా ఉన్నాయి. ఈ మా ఆడబిడ్డల్ని పూజ చేసుకోలేకుండా అవమానపరచడం సభ్య సమాజం సిగ్గు పడే విధంగా కళ్ళకు నీళ్లు తీసుకునే విధంగా జరిగింది. దీనికి ఆ బ్రాహ్మణుని పూజారిని బీడీసీలపై చర్య తీసుకోవాలని ఈ గీతా కార్మికులపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని చెప్పేసి ముక్త కంఠంతో మేము చేస్తా ఉన్నాం. అయ్యా తస్మత్ జాగ్రత్త. ఆ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా అది బీఆర్ఎస్ అయినా వీడీసీల్ని ప్రోత్సహించరాదని మేము గుర్తు చేస్తూ అయ్యా మాకు జరిగే అన్యాయాన్ని చూస్తూ ఊరుకోము, అందరినీ కలిపి మీ పైన పోరాడతాం చెప్పేసి గుర్తు చేస్తాం. ఈరోజు మరి తాళారాంపూర్ గ్రామం మరి ఎర్రట్ల మండలం నిజామాబాద్ డిస్టిక్. మేము గత 5-6 నెలల నుంచి మరి అక్కడ కళ్ళు హర్తాల్ అనేది కొనసాగుతూ ఉన్నది. గీతా కార్మికులు రోడ్డు మీద పడ్డటువంటి సమస్య అక్కడ జరుగుతున్నది ఏంటంటే వీడీసీలు తాడి చెట్లు ఎక్కాలి. తాడి చెట్లు గత ఒక 10-15-20 ఏళ్ళ కింద మా తండ్రులు తాతలు ఎక్కినటువంటి తాడి చెట్లను ఇప్పుడు ఎక్కాలని డిమాండ్ చేస్తూ మాతోని కాదు ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఈ వృత్తులకు రావడం లేదు, ఈ వృత్తిలో బ్రతకడం లేదు, మేము ఎక్కించే పరిస్థితి లేదని చెప్తే మీరు ఖచ్చితంగా ఎక్కాలి లేకుంటే వీడీసీలకు తాడి చెట్లు రాసియాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని వాళ్ళు కోరిక కోరి మాకు హర్తాలు పెట్టి కళ్ళు తాగకుండా గత 5 నెలల నుంచి మమ్మల్ని అక్కడ సతాస్తున్నటువంటి విషయం. వాళ్ళు తాగారు, పొరుగురు వాళ్ళని తాగనియరు. మాకు చెట్లు ఉన్నాయి, మా భూమిలో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లల్లో మేము గీసుకుంటామన్నా కానీ మాకే కావలు కాసినటువంటి మేము తిరిగినటువంటి పెనాల్టీ డబ్బులు కూడా మీరే కట్టాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజుల నుంచి మేము చట్టం మీద నమ్మకంతో పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ కేసులు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారేమో తెలియదు. కానీ మరి ఇప్పటిదాకా మేము మౌనంగా అదే మా భూమిలో 4x4 2x2 చెట్లు తీసుకుంటా కాలం కొనసాగిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు ఇంకైనా చెరికి వచ్చేటట్లేరు, మాకు డబ్బులు కట్టేట్లేరు అని చెప్పేసి గుళ్ళో శ్రీరామనవమి సందర్భంగా గుళ్ళో కుంకుమ పూజకు పోయినటువంటి మహిళలను బహిష్కరించడం జరిగింది. మీరు బయటకు వెళ్తేనే కుంకుమ పూజ చేస్తాం, మీ గౌడ కులస్తులు ఈ గుడిలో ఉండొద్దని రామాలయం నుంచి బయటకు నెట్టేయడం జరిగింది. మేము అదే రోజు పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ వీడీసీల మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు పెట్టినా కానీ ఇప్పటిదాకా స్పందించడం లేదు. మరి ఇంత కక్షపూరితంగా ఈ గౌడ కులమే వీడీసీలకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇది ఆర్మూర్ డివిజన్లో జరుగుతున్నటువంటి ఈ దురాలోచన వీడీసీల
ఈ వీడిసి వ్యవస్థను తీసేస్తేనే కానీ ఈ గౌడ కులకు కానీ ఇంకా యాదవులకు కానీ మత్స్యకారులకు కానీ వీళ్ళందరికీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క తాట అనగదొక్కుతూ పీడిస్తూ కుల బహిష్కరణ అని దండుగులు అని భయభ్రాంతులను చేస్తూ మాకు మాట్లాడే హక్కు లేకుండా గౌన్లు అంటే దొంగతనం చేసి వీళ్ళని బెదిరియడము, ఎందుకు కట్టని డబ్బులని పీడియడము, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు తాళరాంపూర్ గ్రామంలో జరుగుతున్నాయి. మరి ఇప్పటి వరకే ఏం స్పందన లేదని చెప్పేసి మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇట్లా నీరు గారుస్తున్నారు? ఇది పొలిటికల్ ప్రెషరా? మరి పొలిటికల్ కూడా గౌడ కులాసులకు మద్దతు ఉన్నది. ఎందుకంటే వీడీసీలు విలేజ్ అంతా ఒక సైడ్ ఉన్నారు కాబట్టి నీకు ఏ పొలిటికల్ కూడా నీకు వీడీసీలకే మద్దతు ఇస్తుంది. ఒక కులానికి మద్దతు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 200, 300 అమ్ముకొని పుట్టబోసుకునే గౌడ్లను చాలా ఇబ్బందికరం చేస్తూ మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు వీడీసీలో ఉన్నది. ఈ వీడీసీలను ఎత్తేస్తే కానీ గ్రామాలు బాగుపడాయి, ఈ మండలాలు బాగుపడది. ఏదైనా ఈ విలేజ్లలో కంపల్సరీ వీడీసీలను తీసేస్తేనే స్వేచ్ఛ దొరుకుతుంది. మరి గతంలో రజాకర్లు తిన్నాము, కానీ రజాల కంటే ఎక్కువ వీడీసీ అనే ఒక ముసుగుల ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క బీసీలను, ఎస్టీలను ఒక్కొక్క దాకా ఒక్కొక్క రకంగా అనేది ఒప్పుతున్నారు. ఈ వీడీసీని రద్దు చేయాలని నేను